మన ముకుందాలో క్రిస్మస్ అండ్ న్యూ ఇయర్ ఆఫర్ విఏపై ఫ్లాట్ 10% తగ్గింపు. వివరాలకి సంప్రదించండి. నమస్తే రమగారు. నమస్తే జయ. రమగారు, మీరు 2 రోజుల క్రితం తిరుపతికి వెళ్ళొచ్చారు కదా. తిరుమల తిరుపతి దేవస్థానం గురించి మనం ఎప్పుడూ మాట్లాడుకుంటూనే ఉంటాం, ప్రతి అంశం గురించి. వస్తూ ఇంకొక ఆలయానికి ఎక్కడికో వెళ్ళానని చెప్పారు. ఏ ఆలయానికి వెళ్ళారండి? ఏ స్వామిని దర్శించుకొని వచ్చారు? వైకుంఠ ఏకాదశి సందర్భంగా దర్శనాలు ఉన్నాయి కదా, 2వ తారీఖు నుంచి 8వ తారీఖు దాకా. వాటిలలో 3వ తారీఖు దర్శనం కుదిరింది మాకు. ఓకే. సరే, ఆ దర్శనం కోసం వెళ్ళాము. నేను ఎప్పటి నుంచో ఈ తిరుపతి నుంచి మనం కారులో వస్తుంటే మామూలుగా ఒంటిమిట్ట రామాలయం చూస్తాము, తర్వాత ఏమో నందలూరులో ఒక దేవాలయం ఉంది, దేవుని కడప, అది కూడా చూడాలని అప్పటి నుంచో అనుకుంటున్నాం. ఇంకా దారిలో వస్తుంటే మనం కొంచెం లోపలికి వెళ్ళాలి, మహానంది వెళ్ళి రావచ్చు, ఏవో ఇంకొకటో రెండో చూద్దాం అనుకున్నాము. ఈసారి భగవంతుడి అనుకూలించి స్వామివారిని మేము అపలాయగుంటలో ఉన్న ప్రసన్న వెంకటేశ్వర స్వామిని చూసాం. తర్వాత గోవిందరాజ్ సన్నిధిని చాలా కాలం అయింది ఈ మధ్య వెళ్ళల, గోవిందరాజ్ సన్నిధి చూసాము. తిరుచానూరు అమ్మవారిని కూడా సేవించుకుని ఈ వస్తూ ఉంటే ఈయన ఎప్పటి నుంచో చెప్తున్నారు ఇక్కడ ఇంకొక దేవాలయం ఉందని. నాకు తెలుసు కానీ మేమిద్దరం ఒకే ఊరు గురించి మాట్లాడుకుంటున్నామని తెలియలే. తీరా బయలుదేరాక రాజంపేట దాటాక కుడి చేతి వైపు కనపడుతుంది మనకి. మేము అట్నుంచి వచ్చేటప్పుడు మనం ఇట్నుంచి వెళ్తే లెఫ్ట్ హ్యాండ్ వైపు, ఒంటిమిట్టకి రాజంపేటకి మధ్యలో ఉంది. మెయిన్ రోడ్డు మీదే మనకి ఆర్చి కనపడుతుంది, సౌమ్యనాథ స్వామి దేవాలయము నందలూరు అని ఆర్చి కనపడుతుంది. లోపలికి కొంచెం సుమారుగా ఉంది, ఊరు చిన్న ఊరల్లోనే ఉంది. 1 కిలోమీటర్ కూడా మేము లోపలికి వెళ్ళాలి, కార్తో కొంచెం అట్లా లోపలికి వెళ్తే ఆ దారే ఆటోమేటిక్గా గుడి దాకా తీసుకెళ్ళిపోతుంది. ఎంత పెద్ద దేవాలయం ఉందో జయ, ఆ ఊళ్ళో 8 ఎకరాల స్థలంలో ఉంది. అబ్బా, గోపురాలు అవి ముచ్చటగా ఉన్నాయి. ఈయన చాలా ప్రఖ్యాతమైన ప్రత్యేకమైన దైవం. 11వ శతాబ్దంలో కట్టబడిన దేవాలయం సౌమ్యనాథ స్వామి. పేరుకు తగ్గట్టుగానే పరమ సౌమ్యంగా సాత్విక స్వరూపుడుగా ఉన్నాడు స్వామివారు. విశేషం ఏంటంటే ఈయన వరద అభయహస్తంతో కనపడతాడు, చెయ్యి ఇట్లా. మనకి వెంకటేశ్వర స్వామి వరదహస్తుడు కదా, చెయ్యి కిందకి ఉంటుంది కదా. ఒకటి కట్యవలంబిత హస్తం, ఒకటి అంటే నడుము మీదకి కిందకి చెయ్యి పట్టుకున్నట్టు ఉంటుంది, రెండో చెయ్యి ఇట్లా ఉంటుంది. ఇక్కడ మాత్రం అభయముద్రతోటి ఉంటాడు, అభయముద్రతోటి కనపడతాడు. ఎన్ని స్తంభాలు ఉన్నాయో దేవాలయంలో, అన్ని స్తంభాలే. తర్వాత లోపల లైట్లు లేవు, గోపురాలు అవి బాగున్నాయి, చక్కగా శిల్పాలు, పురాతనమైన కట్టుబడి చోళుల కాలంలో నిర్మించబడింది. నారద మహర్షి ప్రతిష్ఠ చేశారట స్వామివారిని. ఓకే. 11వ శతాబ్దంలో మొదలు పెడితే చోళుల తర్వాత కాకతీయులు వీళ్ళు కూడా పాండ్యులు వాళ్ళు కూడా ఈ మిగిలిన దాన్ని నిర్మించారు. దేవాలయం బయట మనకి గరుడాల వారిది ఒక చిన్న సన్నిధి కనపడుతుంది. ఎడం చేతి వైపు ఒక ఆంజనేయ స్వామి కనిపిస్తాడు. పెద్ద ప్రాంగణం, 3 వైపుల నుంచి లోపలికి రావచ్చు. మేము ఒకవైపు నుంచి లోపలికి వెళ్ళాము. టీటీడీ వారి ఆధ్వర్యంలోనే ఉన్నది దేవాలయం. బై కారు వెళ్ళినా వచ్చినా తిరుపతి వెళ్ళేటట్టయితే తప్పనిసరిగా చూడవలసిన దేవస్థానం ఇది. ఓకే. స్థల పురాణం గారు, ఇది నారద మహర్షిని ప్రతిష్ఠ చేశారు అన్న మాటే చెప్తున్నారు. స్వామివారు ఈ అభయహస్తంతో ఉండటమే విశేషము. 7 అడుగుల విగ్రహం చేయ అంత ఎత్తున్నారు. ఇంచుమించుగా వెంకటేశ్వర స్వామి వారి ముఖ కవళికే, మొత్తం అన్ని అలాగే ఉన్నాయి. చెయ్యే తేడాగా, ముఖము అవి చెంపలు చక్కగా, ఎంత చక్కటి స్వరూపము. బాగా దర్శనం అవ్వలేదని అడిగాను నేను పూజారి గారిని. ఆ లోపల అర్చక స్వామి ఉంటారు కదా, ఆయన ముఖ దర్శనం చేయించండి అంటే ఆయన పెద్ద ఒత్తి వెలిగించి, లోపల లైట్లే లేవు, దీపాల వెలుగులోనే కనపడుతున్నాడు స్వామి. మామూలుగా హారతి ఇచ్చినప్పుడు లీలగా తెలిసారు. నేను మళ్ళీ అడిగానని ఆయన పెద్ద ఒత్తి వెలిగించి స్వామివారి ముఖము, తర్వాత హస్తము అవి చూపించారనమాట. ఎంత చక్కగా ఉన్నాడు, 7 అడుగుల స్వరూపం. దగ్గర నుంచి చూసినట్టే. మనం వెంకటేశ్వర స్వామిని 3 ద్వారాల వెనకాల నిలబడి చూస్తాం కదా, ఒక వెలుగు అంతే, అంతకంటే ఏముండదు. బయటకు వచ్చాక ఏం చూసామని ఆలోచించుకుంటూ జ్ఞాపకం రాడు కూడా స్వామివారు. ఎవరు పెద్ద ఆయన అట్లా కాదు, అసలు చక్కగా తాపీగా చూసాం. సరిగ్గా ఉన్నారండి పక్కనే అమ్మవారు యువతలు ఉన్నారు. చక్కగా ఉంది, ఎంత బాగుందో. అయితే మేము లోపలికి ఒక ప్రదక్షిణం చేసాం. దబా దబా నడిచేస్తున్నారు అందరూ కార్లు పట్టుకుని. 108 ప్రదక్షిణాల కార్లు ఉన్నాయి వాళ్ళ చేతిలో. ఇక్కడ 108 స్తంభాలు ఉన్నాయి దేవాలయం లోపల. నున్నటి రాతి స్తంభాల మీదే నిర్మించబడి ఉంది. తర్వాత దీపాల వెలుగు లేవు. దీనికి పై భాగంలో ఈ దేవాలయం ఇట్లా ఉండి, పైనుంచి మళ్ళీ గోపురం ఇట్లా పక్కకి తొలగి ఉండి, ఈ మధ్యలో గాడి ఉండి వెలుగు వస్తుంది లోపలికి, డే లైట్ వస్తుంది.
ప్రతి సాయంకాలము సూర్యాస్తమయ వేళకి సూర్యకిరణాలు స్వామివారి మీదకి వస్తాయి, స్వామిని తాకుతాయి. తాకుతాయి రోజు. నువ్వు ఇక్కడ 9 ప్రదక్షిణాలు చేసి మొక్కుకుని మన మొక్కు తీరాక 108 ప్రదక్షిణాలు చేయాలట. సార్ ఈయన వెంటనే అన్నారు, చిలుకూరులో లాగా వీళ్ళు ప్రదక్షిణాలు చేస్తున్నారంటే ఇది పురాతన సంప్రదాయమే, ఎప్పటి నుంచో ప్రదక్షిణాలు ఉన్నాయి ఇక్కడ ప్రదక్షిణ చేయటం. ఇటీవల ఏం చేశారు, వాళ్ళు ఈ కార్డులు కూడా వేసి లెక్క పెట్టుకునేందుకు వీలుగా చేయించారనమాట. 9 చేసుకోవాలి, మొదట 9 చేసి స్వామికి నమస్కారం చేసుకుంటే ఈ సౌమ్యనాథుడు ఎంత సాత్విక స్వరూపంలో ఉన్నాడో సంతాన సౌమ్యనాథుడుగా చెప్తారు. విశేషంగా ఇక్కడ సంతానం కలుగుతుంట. రెండోది వీసాల దేవుడుగా ఆ ప్రాంతం వాళ్ళంతా వీరినే కొలుస్తారు. మనకి చిలుకూరులాగా హైదరాబాద్కి, తెలంగాణకి చిలుకూరులాగా, ఆంధ్రకి నందలూరులో ఉన్నటువంటి సౌమ్యనాథుడు. చక్కటి స్వరూపం, ఎంత బాగున్నారో. దూరం నుంచి కూడా చక్కగా కనపడుతోంది ముఖం. కొంచెం మనం దేవాలయం లోపలికి వెళ్ళాక మళ్ళీ కొంచెం మెట్లెక్కి ఇలా పైకి ఉందన్నమాట. లోపలికి వెళ్ళిన తర్వాత కూడా గర్భగుడి ఇంకా కొంచెం ఎత్తు మీద ఉంది, కొన్ని మెట్లెక్కి వెళ్ళాలి పైకి. చాలామంది జనాలు కనపడుతూనే ఉన్నారు. మేము తిరిగి బయటకు వచ్చాము. మళ్ళీ పెద్ద ప్రాంగణము విశాలంగా ఉంది, అక్కడ ఇక్కడ ఆవులు అవి తిరుగుతూ. ఎంత పెద్దదో, చిన్న ఊరు. ఆ ఊర్లో ఎంత పెద్ద దేవస్థానం ఉందో. ఎప్పుడైనా తిరుపతి వెళ్ళేటప్పుడో వచ్చేటప్పుడో మీకు కారు ఉంటే మీరు కారులో వెళ్తే ఖచ్చితంగా చూడండి. ఒకవేళ ఆంధ్ర ప్రాంతం వాళ్ళు కనుక అయితే హైదరాబాద్ వస్తున్నారు, చిలుకూరు వస్తున్నారు కదా, అక్కడికి కూడా వెళ్ళండి తప్పకుండా, వీసాల కోసం. ఆయన కూడా అవకాశం ఇస్తాడట. అక్కడ అదే ఉందని చెప్తున్నారు. చక్కగా పరమసాత్వికంగా హాయిగా ఇలా దగ్గర నుంచి హాయిగా చూసేసేలాగా అర్చన టికెట్ తీసుకుంటే హాయిగా అర్చన చేస్తారు. గరుడ సేవ అవి జరుగుతాయట. టీటీడీ వారి ఆధ్వర్యంలోనే ఉంది కాబట్టి ఇప్పుడు మనకు ఒంటిమిట్టలో అక్కడ కూడా అలాగే జరుగుతుంది. ఈ దేవాలయం బాగా పెద్దదే. ఇది కూడా ఈ ఒంటిమిట్ట దేవాలయం చూడంగానే మనకు ఒక పురాతనమైన భావం వస్తుంది. సేమ్ ఇక్కడ కూడా అలాగే వస్తుంది. బయట ఒక పెద్ద కోనేరు ఉంది, స్టెప్ వెల్ లాగా అన్ని పక్కల నుంచి మెట్లు ఉన్నాయి దిగడానికి, కానీ కట్టేశారు, దిగనివ్వలేదు. లోపల నీళ్లు ఉన్నాయి, లోపలికి దిగడానికి లేదు. కానీ బోల్డర్ మెట్లు, 25-30 మెట్లు కనపడుతున్నాయి కిందకి. కింద చక్కగా నీళ్లు చక్కగా స్వచ్ఛంగా ఉన్నాయి, వాడుతున్న నీళ్ళలాగానే కనపడుతున్నాయి. దేవాలయం లోపల కూడా చల్లగా ప్రశాంతంగా విశాలంగా ఆ స్తంభాలలో నుంచి తిరుగుతాం మనం ఇట్లా. చక్కగా ఉంది. ఎవరెవరికి అవకాశం ఉంటే వాళ్ళు దర్శనం చేసుకోండి. ఒక 4-5 ఫోటోలు తీసి, అంతకంటే నేను ఫోటోలు తీయలేదు. ఓకే, చూడండి అవకాశం ఉన్న వాళ్ళు. తప్పకుండా రమ్మగారు. నమస్తే. నమస్తే.